వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికల నుండి లేఖనాలను పరిశీలిస్తూ పాఠాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. 12వ అధ్యాయంలో దేవుని బిడ్డలు ఎలా జీవిస్తారో వాటిని గురించి వివరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. దేవుని బిడ్డలుగా జన్మించిన వారు ఆహారం తీసుకునేటట్టుగా, ఆత్మీయ ఆహారం తీసుకునేటట్టుగా ఆరాధన ఉపయోగపడుతుంది. దేవుని బిడ్డలు కాని వారికి ఇది అర్థవంతంగా ఉన్నట్లు అనిపించదు. ఎందుకంటే వాడు దేవుని బిడ్డలుగా ఇంకా మారలేదు కనుక ఇవి అర్థం చేసుకునే స్థాయికి ఇంకా రాలేదు. దేవుడి కాడా అనుకున్నానా అని, నేను దేవుడి కుమారుని కదా అన్న భావన నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించిన వారు, బాప్తిసం పొందిన వారికే ఆదివారము ఆత్మీయ ఆహారం. కాబట్టి దేవుని బిడ్డలుగా జన్మించని వారికి పెద్దగా అర్థం కాదు. జన్మించిన ప్రతి ఒక్కరూ నా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, ఆత్మీయంగా ఎదగడానికి. మొదటి 2 వచనాల్లో ఈ శరీరాన్ని పరిశుద్ధమును అనుకూలమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి అని పౌలు అన్నాడు. ఈ శరీరాన్ని ఒక యాగం అనుకోవాలి, సజీవ యాగం అనుకోవాలి. ఈ శరీరము పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి అనుకూలమైన దేవుడు కోరిన పనులు మాత్రమే చేయగలిగేటట్టుగా ముందు మనసులో మార్పు వస్తే ఆ మార్పు చేసే పనుల్లో కనబడుతుంది. మనసులో మార్పు రాని వారి క్రియల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోండి. దాన్ని మారు మనసు అన్నాడు, రూపాంతరము అన్నాడు. హంతకుడు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అపోస్తలుడైన పౌలు. క్రైస్తవుని చంపడము జీవనాధారం అనుకున్నాడు, ప్రాణాధారం అనుకున్నాడు. ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. అది రూపాంతరము. ప్రాణం తీయచూచిన వాడు ప్రాణం పెట్టడానికే ఆసక్తి కనబరిచాడు. మాట్లాడితే బూతులు ఆడేవాడు, దుర్భాషలు ఆడేవాడు, ఎప్పుడు శుభవచనాలు పలుకుతూ ఉంటే, ఎప్పుడు ఎక్కడైనా వినేవారికి ప్రయోజనకరంగా ఉండేటట్టుగా మాట్లాడుతూ ఉంటే అది గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మారిపోయాడు. మనసులో మార్పు లేకపోతే, మారు మనసు పొందకపోతే మాటల్లో, క్రియల్లో లేక చేతల్లో ఏ వ్యక్తులైనా సరే ఏ మార్పు చోటు చేసుకో. ఒకవేళ నటించవచ్చు, ఆ సమయాన్ని మనుషులు ఎదుట మనుషులకు కనబడవాలని నటించవచ్చును, కానీ సర్వజ్ఞుడైన దేవుని ఎవ్వరూ మోసం చేయలేరు. రైట్. అలాగే 3వ వచనము నుండి 8వ వచనం వరకు దేవుడిచ్చిన కృపావరము అంటే ఏమై ఉన్నామో అదే ఉన్నాము. నేను మాట్లాడినను, ఏ పని చేసినను, ఒకవేళ దేవుడు కోరినట్లుగా ఏదైనా ఒకటి చేయగలుగుతూ ఉంటే అది దేవుని కృపే తప్ప నా ఆధిక్యత, గొప్పతనము, ప్రత్యేకత మాత్రము కాదు. 10 మంది కలిసి 10 సార్లు పొగిడితే తాను ఎంచుకున్నది దానికంటే ఆ మనిషి ఏమైపోతాడు? హెచ్చించుకుంటాడు, వేర్చుకుంటాడు. ఇది దేవుని కృప. నేను ఎవరికి సహాయం చేసినా, ఎవరిని గౌరవించినా, ఎవరికి విధేయత చూపినా, యథార్థంగా మాట్లాడినా, ఎన్ని మాటలన్నా సరే ఓర్చుకుంటున్నా, క్షమించేసి తిరిగి వారితో స్నేహంగా ఉండడానికి కృషి చేస్తూ ఉన్నా, ఇవన్నీ దేవుడు అనుగ్రహించిన కృప తప్ప మనము సంపాదించుకోగలిగినది కాదు. వారు భక్తి లేదు, నాకు భక్తి ఉంది అంటే బుద్ధిహీనుడిని. వాళ్ళకు ప్రార్థన రాదు, నేను బాగా ప్రార్థన చేయగలను అంటే బుద్ధిహీనుడను. దేవుడి కృప. కాబట్టి 7 పనుల గురించి మాట్లాడాడు. సంఘ సభ్యులలో ప్రతి ఒక్కరు, క్రీస్తు సంఘ సభ్యులలో ప్రతి ఒక్కరు కనీసం ఒక్క పనైనా చేసి తీరాలి అని. అలా చేయకపోతే యేసు ప్రభువుకు ఆ వ్యక్తికి ఎలాంటి సంబంధము ఉండదు. ఎందుకంటే శరీరముతో అడ్డుపడిన ఏ అవయవమైనా సరే శిరస్సు చెప్పిన ప్రతి పనిని చేసి తీరుతుంది. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఎఫెసీ పట్టణంలో ఉండే క్రీస్తు సంఘాన్ని ఉద్దేశించి పౌలు రాస్తూ ఏమంటాడు అంటే, ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము, ఆయన శిరస్సు ఉన్నాడు, అది అంగీకరించాలి. ఆయన ఏది చెప్తే నేను దాన్ని చేస్తాడు.
రెండో ఆలోచనకు తావులేదు. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున ప్రతి అవయవము పనిచేయాలి. ప్రతి అవయవానికి ఒక పరిమాణం ఉంటుంది. అందరూ ఒకే పని చేయలేరు. శరీరంలో ఉండే అవయవము నోరు మాట్లాడుతుంది, పాదాలు మాట్లాడతాయా, చెవులు మాట్లాడతాయా, చేతులు మాట్లాడతాయా? నోరు మాత్రమే మాట్లాడతాయి. పాదాలు పరిగెడతాయి. ఈ చేతులకు పరిగెట్టవు. ఏ అవయవము ఏ పని చేయాలని దేవుడు ఈ శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని అమర్చాడో ఆ అవయవము ఆ పని చేసి తినవలసిందే. అలాగే యేసుక్రీస్తు యొక్క శరీరం అని పిలువబడుతున్న క్రీస్తు సంఘములో ప్రతి ఒక్కరు 7 పనులలో కనీసం ఒక్క పనైనా చేసి తీరవలసిందే. అలాగా చేస్తూ అది కృప, అది చేయగలగడం కూడా కృపే. మళ్ళీ ప్రతి ఒక్కరు దేవుని కృప వల్లనే ఈ స్థితిలో ఉన్నాము. మనలో ఎవరైనా సరే దేవునికి ప్రియులుగా, ఇష్టంగా, దేవునికి నచ్చిన పనులు చేయగలుగుతూ ఉంటే అది దేవుని కృప. నెంబర్ 1, శరీరం అంతటికి అది ఉపయోగపడాలి. చూచిన వారు, విన్నవారి యొక్క విశ్వాసము బలపడాలి. 7 పనుల్లో ఏ పని చేయకపోతే నాకు యేసుకు ఎలాంటి సంబంధము లేదు. ఇంకో విషయం కూడా చెప్పారు, కిందటి వారు మాట్లాడుకున్నాం. అదేమిటి అంటే ఏ అవయవం ఏ పని చేస్తుందో మిగతా అవయవాలన్నిటికీ తెలుస్తుంది, తీరాలి. అలాగే చెయ్యకపోతే ఎవరు ఏ పని చేస్తున్నారో వాళ్ళ గురించి ఏమని దేవునికి విజ్ఞాపన చేయాలో, వేడుకోవాలో తెలియకుండా పోతుంది. దేవుడు ఆ వ్యక్తిని దీవించు అంటారు. ఆ వ్యక్తి పరిస్థితి ఏమిటి? ఆ సోదరుడు ఏం పని చేస్తుంటే అతనికి అధిక కృప కావాల్సి వచ్చింది. ఈ పని చేయాలనుకుంటూ సరిగ్గా చేయలేకపోతున్నాడు కాబట్టి తండ్రి అతనికి జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చెయ్యాలి కదా. ప్రతి ఒక్కరు చేసిన పని తెలియాలి. అలా తెలియకుండా అలా చేయకుండా తెలియకుండా గెటింగ్ టుగెదర్ అంటే కూడుకోవడానికి వచ్చి ఆరాధన అయిపోయింది అనిపించి ఇంటికి వెళ్ళిపోయిన వ్యక్తులము అయితే దేవుడు అంగీకరించే క్రీస్తు సంఘంగా మనం ఉండలేము. బౌద్ధ మాత్రం ఉంటుంది. ఏమని? క్రీస్తు సంఘం అని. మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలంటే కిందటి వారమే చెప్పారు. ఎవరు ఏ పని చేయగలరు? ఇష్టపూర్వకంగా చేయడము అన్నది. ఏ పని చేయకపోతే నాకు యేసుకు ఎలాంటి సంబంధం లేదు. 7 పనులు: సువార్త ప్రకటన, పరిచర్య, బోధించుట, ప్రచురించుట, కానుకలు అధికంగా ఇవ్వడమా, అలాగే పై విచారణం చేయడమా, లేకపోతే కనికరించడమా, లేక కరుణించడమా. 7 పనులు కనీసం ఒక పని. అది మాట్లాడిన తర్వాత క్రీస్తు సంఘ సభ్యుల మధ్య గల అనుబంధం, దాని గురించి 9వ వచనం నుండి మాట్లాడుతున్నారు. క్రీస్తు సంఘ సభ్యుల మధ్య గల అనుబంధం, సంబంధం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి ప్రతి అవయవం తన విశ్వాస పరిమాణం చొప్పున చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదుపబడి సంఘానికి క్షమాభివృద్ధి కలుగ చేయుచున్నది. అంటే మిగతా వారితో నాకుండే అనుబంధము సంఘము బలపడడానికి ఉపయోగపడాలి. ఎవరితో నాకు ఏ అనుబంధము లేదు అంటే నా వలన సంఘము బలహీనమవుతుంది. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం ఎఫెసీ 4:16 చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకుంటున్నది. క్రీస్తు సంఘము సంఖ్యలో పెరగటం లేదు, నాణ్యతలో పెరగటం లేదు. దానికి నేనేమైనా కారణమున్నా ఎంతమందితో సత్సంబంధము కలిగి జీవిస్తూ ఉన్నాను. బాగా ఆలోచించాలి. ప్రతి ఒక్కరు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు అని అన్నాడు. బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు మిగతా వారితో నాకుండే సంబంధము సంఘము బలపడడానికి ఉపయోగపడుతుందా? నా మాటల వల్ల ఒకరు బలపరచబడితే బలము పొందిన అలాంటి అవయవాలతో కూడిన
క్రీస్తు శరీరము లేక క్రీస్తు సంఘము అభివృద్ధి చెందుతుంది, క్షేమాభివృద్ధి కలుగుతున్నది. హలో అంటే హలో అనుకుంటూ వెళ్ళిపోయిన వ్యక్తులము అయితే లేదు, నాకు క్రీస్తుకు ఎలాంటి సంబంధం లేదు, ఎలాగా సంఘంతో సంబంధం లేదు. సంఘంతో సంబంధము ఉంది అనడానికి రుజువేసి ప్రతి ఒక్కరితో నాకుండే అనుబంధం. మరి క్రీస్తు సంఘ సభ్యుల మధ్య గల అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ మీ ప్రేమ క్రీస్తు సంఘ సభ్యులారా మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. ప్రేమ నిష్కపటమైనది ఉండవలను. ఒకరి మధ్య ఇంకొకరికి ఉండే ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. అంటే కపటమైన ప్రేమ కూడా ఉంటుందా? కపటమైన ప్రేమ లేకపోతే నిష్కపటమైన ప్రేమ గురించి ఎందుకు రాయబడ్డది? మరి కపటమైన ప్రేమ అంటే కపటము అన్న మాటకు చెప్పబడిన నానార్థాలు లేక నిర్వచనము ఏమిటి అంటే, ఒకటి కుయుక్తి అన్నాడు లూకా రాసిన సువార్తలో 20వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనంలో కపటము అన్న మాటకు నానార్థాలు చాలా ఎక్కువ. కుయుక్తి అనే పదాన్ని వాడాడు. మేము కుయుక్తిగా నడుచుకోలేదు అంటాడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో. లూకా రాసిన సువార్తలో యేసు దగ్గరికి కొంతమంది వచ్చారు. వచ్చి వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశములకును అధికారములకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాను నీతిమంతులని అనిపించుకుని దేవుల వారిని ఆయన యొద్దకు పంపిరి. యేసు ప్రభు చేత మాట్లాడించాలి. అతను మాట్లాడితే ఆ మాటల్లో తప్పు పట్టుకోవాలి. అది యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడిన వారిలో కొంతమంది యొక్క ఆలోచన, ఆ ఉద్దేశంతో వచ్చాడు. వారు వచ్చి వారు కూడా నువ్వు న్యాయముగా మాట్లాడుచున్నావు, బోధించుచున్నావు. నువ్వు న్యాయంగా మాట్లాడుతున్నావు, అలాగే బోధిస్తున్నావు. నీ బోధన అన్యాయమేమీ లేదు. నీవెవరి అందుకు మోమాటం లేక సత్యముగా దేవుని మాటను బోధించుచున్నామని ఎరుగుతుము. యేసుప్రభువా, నీకు మోమాటం అనేది లేదు. దేవుని మార్గాన్ని ఏం చేస్తున్నావు? సత్యంగానే బోధిస్తూ ఉన్నావు. వాళ్ళు యేసుప్రభు మోమాటం లేకుండా దేవుని మార్గాన్ని సత్యంగానే బోధిస్తున్నాము అనే విషయం మాకు తెలుసును, మేము ఎరుగుదు. మనము కైసరుకు పండించుట న్యాయమా కాదా అని ఆయన అడిగారు. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి వాళ్ళు ఆ ప్రశ్న వేశారు, మెచ్చుకున్నారు. నువ్వు చాలా బాగా వాక్యం మాట్లాడతావు, నీకు మోమాటం అనేది లేదు, దేవుని మార్గాన్ని సత్యాన్ని యథార్థంగా ప్రకటిస్తావు, బోధిస్తావు అని ముందు తప్పింపులు చేసి పొగిడి ఆ తర్వాత కైసరుకు పండించుట న్యాయమా కాదా? న్యాయము అంటే తప్పు పట్టుకుంటారు, కాదు అంటే తప్పు పట్టుకుంటారు. అది వాళ్ళ కుయుక్తి, అంటే కపట బుద్ధితో వచ్చిన వారు. కానీ ఎలా మాట్లాడతారు? తేనె పూసిన కత్తి అంటారు. కత్తికి ముందే స్వభావం ఏమిటంటే పోసేస్తుంది, లోపలికి దిగిపోతుంది. బయటికి తేనె పూస్తే అంటే తీయగా అనిపిస్తుంది. తీయగా మాట్లాడుతూ మోసం చెయ్యాలి అని కుయుక్తి అని పదము వాడారు. వేషధారణ అన్నాడు. మత్తయి రాసిన సువార్తలో మీరు దాన ధర్మాలు చేసినప్పుడు వేషధారణగా మాకెంత మంచోడు, అందరికీ సాయం చేస్తున్నాడని ప్రజలు అనుకునేటట్టుగా నువ్వు చెయ్యదు. నువ్వు కుడి చేతితో చేస్తే ఎడమ చేతి కూడా వాకాలు వద్దు, అడ్వర్టైజ్మెంట్లు వద్దు. కపటమును అబద్ధము అని ప్రకటన గ్రంథంలో వాడారు. అంటే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అని. అంటే లోపల నీరు తలచుచు పైకి ప్రేమగా మాట్లాడము కపటము. అంటే ఈ కపటము అన్నది క్రియల ద్వారా, మాటల ద్వారా వెల్లడవుతాయి. ముందు మాట్లాడతారు, తర్వాత వలవేస్తారు అని. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. తర్వాత అందులోనే మాట్లాడుతూ రోగులకు పౌలు రాసిన పత్రికలు 12వ అధ్యాయంలో చెడ్డదాన్ని అసహించుకుని మంచి దాన్ని హత్తుకుండి, చెడ్డ వారిని లేక చెడ్డ పనులు చేసిన వారిని అసహించుకోమని అంటలేదు. మంచి చెడ్డల తెలివి కలిగిన మనలో ప్రతి ఒక్కరము మంచిని చేస్తాము, కొన్నిసార్లు చెడు కూడా చేసే అవకాశం ఎక్కువ. ఎందుకంటే మంచి చెడు తెలివి ఉంది కనుక
మనకుండే బలహీనత ఏంటి అంటే, సంస్కృతిలో నుండి వచ్చిన బలహీనత, ఒకరు చేసిన మంచి పనులను చూసి వారిని మంచివాళ్ళు అని నిందించేస్తాం. ఒకరు చేసిన చెడ్డ పనులను చూసి వారు చెడ్డవాళ్ళు అంటారు. పనులను బట్టే కదా గౌరవము అంటారు. కానీ క్రీస్తు సంఘంలో సభ్యుల మధ్యలో ఉండవలసిన అనురాగము, అనుబంధము, సంబంధము ఎలాంటిది అంటే, ఒకరు చెడు చూసావా, ఆ చెడును అసహించుకోగానే ఆ వ్యక్తిని మాత్రము అసహించుకోవద్దు అని. అంటే వ్యక్తిని, అతని స్వభావాన్ని రెండింటినీ వేరు చూసి చూడగలగాలి, వేరువేరుగా చూడాలి. అది ప్రపంచంలో ఎవరు చేయగలరు అంటే, దేవుడు చేస్తాడు, యేసు ప్రభు చేస్తాడు. దేవుని కుమారుడు యేసు ప్రభుకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని నమ్ముతున్న వారు చేయగలరు. ఏది? వ్యక్తిని, అతని స్వభావాన్ని వేరుపరిచి, వేరు చేసేసి, వేరువేరుగా పెట్టి వ్యక్తిని మాత్రము ప్రేమిస్తారు. అతను చేసిన ఆ పనులు చెడ్డమై ఉంటే వాటిని అసహించుకోమన్నాడు. అసహించుకోవడము అంటే ఏంటి? చెయ్యకుండా ఉండరు. ఎవరో నన్ను బూతులు తిట్టారు, నాకు బాధ అనిపించింది. బాధ అనిపించింది అంటే దాని అర్థము అది చెడ్డది. బూతులు చెడ్డది, నొప్పిస్తుంది, ఇబ్బంది పడుతుంది, కోపం తెప్పిస్తుంది, రోషం తెప్పిస్తుంది, ప్రతీకారాన్ని రగిలిస్తుంది. అది చెడ్డది అయ్యి నేను అనుకుంటే, నమ్మితే, నేను తిరిగి నన్ను బూతు తిట్టేవాడిని ఎందుకు తిట్టాలి? ఎందుకు తిట్టాను? తిట్టను. ఎందుకు? అది చెడ్డది అని నమ్ముతున్నాను కనుక. దేవుని నియమానికి, లోకానుసారమైన నియమానికి ఉండే వ్యత్యాసం. చెడ్డ పనులు చేసిన వారిని చూచి లోకము అతను చెడ్డవాడని అసహించుకుంటుంది, తృణీకరిస్తుంది. కానీ దేవుడు అలాగంటుంది. చెడ్డ పనులు ఎవరైతే చేస్తే ఆ పనులను అసహించుకోగానే వ్యక్తిని మాత్రము అసహించుకోవద్దు. ఆ సూత్రానికి సంబంధించి ఏం చెప్పాడంటే, నీ కుడి చెంప మీద కొట్టువారి వైపుకు అతను కొట్టాడు, నువ్వు కొడితే నువ్వు ఎందుకు కొట్టావు? మంచిదని కొట్టావా? కాదే, అతను చేసింది మంచిదని అనుకోకుండా అది చెడ్డదని నువ్వు కూడా ఏం చేశావు? చెడు చేశావు. సాతాను ఈ రీతిగా రెచ్చగొడతాడు. అన్ని మాటలు వాడు అంటూ ఉంటే నువ్వు నోరు మూసుకొని చేతకాని వాళ్ళలాగా ఉండిపోతావా? బాగా ఆలోచించాలి. మనము యేసుక్రీస్తును నమ్మి క్రీస్తు సంఘ సభ్యులమయ్యాము అంటే రూపాంతరము చెందడానికి ఈ శరీరంలో ప్రతి అవయవము ఎల్లప్పుడూ నీతి క్రియలు మాత్రమే. మాటలు పలికిన ప్రతి మాట, ఎప్పుడైనా ఎవరితోనైనా ఎక్కడైనా ఏ సందర్భమో పరిస్థితిలోనైనా పలికిన ప్రతి మాట నీతి గలదై ఉంటేనే పరిశుద్ధత అనేది ఆ తర్వాత ఏర్పడుతుంది. నీతి క్రియలు చేస్తూ చేస్తూ అలవాటై, అభ్యాసం చేసి చేసి అలవాటైతే దాని అంతము పరిశుద్ధత, దాని ఫలము పరిశుద్ధత అని 6వ అధ్యాయంలో చదువుకున్నాం. పరిశుద్ధమును, అనుకూలమును, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించు. నోటి చేత కానీ, క్రియ చేత కానీ మీరు ఏం చేసినా సరే. నేను సిగరెట్ తాగుతూ ఉంటే దేవుడు ఎంత మహిమపరచబడతాడో అనుకోగలనా? నేను తాగుతూ ఉంటే, బూతులు ఆడుతూ ఉంటే, అబద్ధం చెబుతూ ఉంటే, దూషణ మాటలు పలుకుతూ ఉంటే, మోసం చేస్తూ ఉంటే, అన్యాయం చేస్తూ ఉంటే, తృణీకరిస్తూ ఉంటే దేవుడు మహిమపరచబడతాడా? వ్యక్తిని అక్కడ మాట్లాడే మాటలు కాదు. చెడ్డదాన్ని అసహించుకో, మంచిదాన్ని హత్తుకొని. అంటే ఒక చేసామని నాకు నచ్చలేదు అనుకో, ఆ వ్యక్తే నాకు ఇష్టపడదు, ఇంకెంతే. అది లోకంలో ఉండే సాంప్రదాయము లేక సంస్కృతి. మరి క్రీస్తులో ఉండే సంస్కృతి ఏమిటి? నిన్ను హింసించి వారి వరకు ఏం చేయి? నువ్వు హింసిస్తే నీకు సమాధానం ఎక్కడ? నువ్వు దేవుని కుమారుడిగా నీతికే చేసినట్టు అవుతావా? పరిశుద్ధత అనే స్థితికి నువ్వు వెళ్ళగలవా అంటాడు దేవుడు మనతో. దూషించేవాడిని దూషించవద్దు. మరేం చేయాలి? క్షమించాలి, తగ్గించుకోవాలి, ఓర్చుకోవాలి, తిరిగి ప్రేమించి గౌరవించాలి. ఎలా సాధ్యమవుతుందంటే నీలో పరిశుద్ధాత్మ ఉంటే, లేకపోతే సాధ్యం కాదు. లోకంలో ఉండే వాళ్ళకు సాధ్యం కాదు, క్రీస్తు సంఘ సభ్యులకు మాత్రమే అది. ఎందుకు సాధ్యము అంటే, బాప్తిసం పొందినప్పుడు ఒక వ్యక్తికి దేవుడు పరిశుద్ధాత్మను వరముగా ఇస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఏమని సాక్ష్యం చెప్తుంటాడు? రోజు నువ్వు దేవుని కుమారుడు, అతను నిన్ను దూషించాడా? నువ్వు దేవుని కుమారుడు, అతను శపించాడా? నువ్వేం చేయాలి? దీవించు. ఈశ్వరుడు చేసి చూపించాడు. తండ్రి మీరేమి చేయుతున్నాడు, మీరు ఎదురు కనుక వీరిని క్షమించమన్నాడు. మరి నేను కూడా చేయగలను అని దేవుడు అంటున్నాడు. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక
అంటే చేయగలనా చేయలేదని దేవుడు అంటున్నాడా? దేవుడు అబద్ధాలు చెప్పేవాడుగా? పోనీ యేసుడు అబద్ధాలు చెప్పేవాడేగా? బాగా ఆలోచించాలి. నా గురించి నేను ఆలోచించాలి. నేను ఏం చేస్తున్నాను, ఎలా నేను దేవుని కుమారుడు ఎప్పుడైనా అనుకుంటానా? విశ్వాసం వల్ల నీతిమంతులుగా తీర్చబడ్డాము అంటే నీ క్రియల్లో ఎప్పుడు నీతి కనబడితే నువ్వు నమ్ముతున్నావు. ఏమని? నీతిమంతులుగా తీర్చబడ్డాను అని. నేను నీతిమంతుడిని కాను, కానీ నేను మాట్లాడే మాటలు చేసే పనులు దేవుని నీతిని మాత్రమే వెల్లడి చేసేటట్లుగా ఉండాలి. అప్పుడు ఒక వ్యక్తి దేవుని చేత నీతిమంతుడిగా లెక్కించబడుతున్నాడు, తీర్చబడుతున్నాడు అని భావించవచ్చును. అభ్యాసము కూసు విద్య అన్నాడు. ఒకసారి చేశాను, రెండోసారి పడిపోయాను, మూడోసారి చేశాను, నాలుగోసారి చేశాను, ఐదోసారి పడిపోయాను. నిరుత్సాహపడవలసిన అవసరం లేదంటాడు దేవుడు. అభ్యాసం చేస్తూ ఉండు. నీలో పరిశుద్ధాత్మ నిన్ను ఏమని హెచ్చరించాలి? నువ్వెవరమని? దేవుని కుమారుడమని హెచ్చరించాలి. ఎవరు? పరిశుద్ధాత్మ. ఉన్నాడా? ఉంటే మరి నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను, ఎలా వ్యవహరిస్తున్నాను అని. చెడ్డ వాటిని మాత్రమే యేసు ప్రభు తన శిష్యుల్ని సువార్త కొరకు పంపించినప్పుడు పౌరముల వలె ఎలా ఉండాలి? నిష్కపటం అంటే ఆ గింజలు వాడిని ఉద్దేశాలు అన్న ఆలోచన దేనికి ఉండదు. పావురానికి వదనాలని అంటే అమ్మ వస్తున్నాడు అంటే ఊరికే రాదు, మహారాజు బాగున్నారంటే అమ్మ ఇంత తీగా మాట్లాడుతున్నాడంటే దీని వెనక ఏదో ఉద్దేశమో ఉంటది అనేది కపటమైన మనసు హృదయం. నిష్కపటమైన హృదయము మనసు పావురం వలె ఎలా ఉండాలి? నిష్కపటులు. మత్తయి రాసిన సువార్తలో 10వ అధ్యాయము 16వ వచనంలో చెప్పాడు. వాళ్ళు ఎవరు, ఎలాంటి వారు? నువ్వేమి ముందే ఊహించొద్దు. అమ్మో పలానా వాడు వస్తున్నాడు, కొద్దిగా జాగ్రత్త పడదాం అన్న ఆలోచన వద్దు. ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చినప్పుడు మనం ఇలాగే కూతురు మాట్లాడుకుంటే అది మర్యాద బాబు. అతని దృష్టిలో మనము మనుషులుగా లెక్కించబడము. కాబట్టి రాగానే తప్పని నోరు మూసేస్తారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. అది కపటమైన మనసు హృదయము. మరి నిష్కపటము అంటే ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఒకలాగే మాట్లాడి చెడ్డ వాటిని మాత్రమే అసహించుకోవడం ఎలాగా? మాత్రమే అన్న మాటకు నేను వాడుతున్నాను, ఆ వ్యక్తిని కాదు. ఎలా సాధ్యమవుతుంది? ఏది ఎదుట వ్యక్తి చేసినది చెడ్డది అని అనిపిస్తే దాన్ని నువ్వు చేయొద్దు. మరి వాళ్ళు అన్ని తిట్లు తిట్టారు, తిట్టడం మంచిదా చెడ్డదా అంటే చెడ్డది అంటావు, తిరిగి నువ్వు తిడతావు. వాళ్ళు అబద్ధాలు చెప్పారు, అబద్ధం చెప్పడం చెడ్డది అనుకుంటే నువ్వు అబద్ధం చెప్పవు. కానీ తిరిగి నువ్వు కూడా అబద్ధం చెప్పావు అంటే అబద్ధం చెప్పడము చెడ్డది కాదని నమ్ముతున్నాము. లోపల ఉండే సంస్కృతి వేరు, నమ్మకాలు వేరు. క్రీస్తు సంఘ సభ్యుల మధ్యన ఉండవలసిన అవసరము వేరు. ఈ నియమాలు జీవ నియమాలు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చెడ్డవాటిని మాత్రమే అసహించుకోవడం ఎలాగా? చెడు చేయు వారిని తృణీకరించవద్దు. కీర్తనలో 37వ అధ్యాయం 9వ వచనము, సామెతలలో 23వ అధ్యాయము 17వ వచనము, 24వ అధ్యాయంలో 1-19వ వచనంలో రాయబడ్డారు. చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, వారిని తృణీకరించవద్దు. అది వాళ్ళకి సంబంధించిన సమస్య. ఒకరు చెడ్డ పనులు చేశారు, అది వాళ్ళకి సంబంధించింది. నేనెందుకు ఆ వ్యక్తిని తృణీకరించాలి, అసహించుకోవాలి? నాకు తెలియకుండానే ఆ సమస్యలో నేను పరుగు పెట్టేస్తున్నాను, ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను. అది నా సమస్య కాదు. నా ఆలోచనలో లోపం ఉంటే దాన్ని దిద్దుకోగలను, నా నోటిని నేను నియంత్రించగలను. ఎదుట వ్యక్తిలో ఉండే లోపాన్ని నేను దిద్దలేను, ఆ వ్యక్తికి సంబంధించింది. అందుకే చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము, అది వాళ్ళ సమస్య. అంటే చెడ్డ పనులు చేయకుండా ఎలా ఉండడం అంటే నెంబర్ 1, చెడు పనులు చేసిన వారిని నువ్వు ఎప్పుడూ తృణీకరించవద్దు. మరి ఏమి నెత్తి పెట్టుకోవాలా? ఈ విషయంలో 3 రకాల స్పందన ఉంటుంది. అది ఎలాగా? స్నేహితుడు అంటే ఆ చెడ్డ పని స్నేహితుడు చేస్తే చేయడు, అతను ఎప్పుడు అలాంటి చేయడు అని ఏం చేస్తా? స్నేహితుడు కాని వాడైతే స్నేహము లేకపోతే అలా వ్యక్తి అలా పని చేశాడంటే
స్నేహం లేదు, అలా చేసి ఉండవలసింది కాదు, అలాగా చేయవలసింది కాదు అని. నాకు విరోధి అయిన వాడు ఆ పని చేశాడు అనగానే ఏం చేస్తాం, దాన్ని భూతత్వంలో పెట్టి అడగని వాడికి కూడా, అడిగిన వాడు ఎవరైనా అడిగితే అడగని వాడికి కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటి వ్యక్తి ఎలాంటి వాడు నీకు తెలుసా? అలాంటి వ్యక్తి ఎలాంటి వాడు తెలుసా? బయటికి అలాగే మాట్లాడతారు, కనబడతారు. ఎవరు విరోధి అయితే, విరోధి చెడ్డ పని చేస్తే ఎగ్జాజరేట్ చేస్తాం, దాన్ని ఎగ్జాజరేట్ చేస్తే చిన్నదాన్ని పెద్దది. ఎందుకు? వాళ్ళ స్నేహితులు కాదు, వాళ్ళు నాశనాన్ని కోరేవాడు కనుక వాళ్ళ గురించి రకరకాలుగా చిత్రీకరిస్తాడు. చెడ్డ పనులను మానివేయాలి, పెద్దవాటిని మాత్రమే అసహించుకోవడం ఎలాగా? చెడ్డ పనులను మానుకొనుట. లోకంలో ఉండే సంస్కృతి, లోక సంస్కృతి ఏమిటి? మత్తయి రాసిన సువార్తలో యేసు ప్రభు అంటున్నాడు, 5వ అధ్యాయం 46, 47 వచనంలో యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 46, మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించే ఎడల. అంటే లోకంలో ఉండే సంస్కృతి ఏమిటమ్మా? అలవేలు ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, పలకరించే వాళ్ళని పలకరిస్తారు. ఎవరైనా మా ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఎవరైనా నాకు సహాయం చేస్తే వాళ్ళకి సహాయం చేస్తాను, ఎవరైనా నాకు ప్రేమగా మాట్లాడితే వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాను, ఎవరైనా నన్ను చూసి మొహం తిప్పేసుకుంటే నేనేం చేస్తాను? అదే పని చేస్తాను. అది లోక సంస్కృతి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే యేసు ఏమంటాడు? మీరు ఎక్కువ చేయుచున్నదేమిటి అంటే, యేసు ప్రభువును నమ్మిన ప్రతి ఒక్కరూ ఎక్కువ చేయాలా, అలాగే చేయాలా, తక్కువ చేయాలా? ఎక్కువ చేయాలని యేసు ప్రభు యొక్క కోరిక. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించడం మీకేమి కలుగును? సుంకరులను అలాగూ చేయించున్నారు కదా. సుంకరులు అంటే అన్యాయం చేసేవాడు. పన్ను 100 రూపాయలు వేయవలసింది 1000 రూపాయలు వేస్తాడు, ప్రభుత్వం ఇచ్చిన అధికారాన్ని బట్టి. సుంకరి అయితే తుక్కలు కూడా ప్రేమించేవారినే, దొంగలు కూడా, తాగుబోతులు కూడా ఏమంటాడు? ఏమా ఎలా ఉన్నావు అంటే మానవుడు అంటాడు. తాగుబోతులతో స్నేహించేస్తాడు, దొంగల్ని అభినందిస్తూ ఉంటాడు. మరి ప్రేమించండి, అలా ఉండకూడదట. మరి ఎలా ఉండాలి? ప్రేమించని వాళ్ళని కూడా ప్రేమించాలి. ఎవరు ఆ పని చేసేది? ఎవరు చేస్తున్నారా చెప్పండి అంటే, దేవుడు చేస్తున్నాడు, యేసు చేశాడు, చేస్తూ ఉన్నాడు. దేవుడి బిడ్డలు కూడా చెయ్యగలరు, చేసేవాడు ఉండొచ్చు కానీ చెయ్యగలరు. ఎందుకు? తాము ఎవరని? దేవుడి బిడ్డలు. ప్రేమించిన వారిని మాత్రమే కాదు, ప్రేమించని వారిని కూడా ఏం చేయగలరు? పిల్లలు ఆడుకుంటున్నారు, వాక్యం వింటం లేదు, అందుకే వెళ్ళిపోతుంటారు మీరు. ఎప్పుడు మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన మీకేమి ఫలం కలుగును? సుంకరులు అలా చేయించున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎళ్ళ మీరు ఎక్కువ చేసేదేమిటి? చేయించున్నదేమి? అన్యజనులకు అలాగూ చేయించున్నారు. దేవుడు అంటే తెలియని వాళ్ళు కూడా ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు, ద్వేషించే వాళ్ళని ద్వేషిస్తారు. మరి మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువుల్ని అన్యజనులు ఆ పని చేయరు. మరి ఎవరు చేయగలరు? నేను చేయగలను. ఎందుకు? నాలో దేవుడు ఎవరు ఉంచాడు? పరిశుద్ధాత్మ ఉంచాడు. పరిశుద్ధాత్మ ఏం చెప్తాడు? నువ్వు దేవుని కుమార్తెకు, నువ్వు చేయగలవు ఆ పని. దేవుడు కుమార్తెకు అసాధ్యమైనది ఏది లేదు. ఎక్కడ చేయగలనండి, ఎంత చేయనండి, ఎప్పుడు చేయలేదండి. ఇలాంటి ప్రశ్నలు దేవుడి కుమారుడు వెయ్యరు. ఎందుకు అంటే దేవుడు ఆ కృపను పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు. దేవుడు తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించాడు అని రోమిలకు 5:5 చెప్పినట్లు ఇంతకు ముందే చదువుకున్నాం. దాన్ని అంగీకరించాలి. అవును, పరిశుద్ధాత్మను నాలో ఉంచాడు, తన ప్రేమను నా హృదయంలో కుమ్మరించాడు, కృపను అనుగ్రహించాడు, నేను ఓర్చుకోగలిగేటట్లుగా దేవుడు పరిశుద్ధాత్మను నాలో ఉంచి నన్ను బలపరిచేటట్లుగా ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వెవరు? దేవుడి కుమారుడు, నువ్వు దేవుడి కుమార్తెను. నీకు తగదు, అది శోభించదు. నువ్వు అబద్ధం చెప్పడము అది నీకు తగదు అంటాడు. ఎవరు? నాలో పరిశుద్ధాత్మ ఉంటే లేకపోతే ఏమీ లేదు. అబద్ధం చెప్పాలి కదా, సరే పొరపాటు కదా, ఓకే ఇంకోసారి అబద్ధం చెప్పలే. నేను అబద్ధం చెప్పడం ఏమిటి?
నేను దేవుడు కుమారుడు కదా, నేను అబద్ధం చెప్పడం ఏమిటి అన్న ఆలోచన పరిశుద్ధాత్మ ఎవరిలో చురుగ్గా పనిచేస్తూ ఉంటాడో వారికి మాత్రమే అలాంటి ఆలోచనలు వస్తాయి. అలా స్పందిస్తారు, తీవ్రంగా స్పందిస్తారు. పరిశుద్ధాత్మ లేని వాళ్ళైతే పొరపాటు. నేను అబద్ధం చెప్పడము పొరపాటు, నేను మాట మార్చడము పొరపాటు, నేను తాగడము తప్పే. నేను తాగడం ఏమిటి, నేను సిగరెట్ తాగడం ఏమిటి, సారా తాగడం ఏమిటి, బూటు తాగడం ఏమిటినా నోటు వెంబడి పరలోకంలో ఉండడానికి నేను యేసును నమ్మితే దీన్ని కొనసాగించే వ్యక్తిని అయితే నాకు యేసు వాడే తెలియదు, దేవుని సంకల్ప వాడే తెలియదు, ఏది తెలియదు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును ఆయన సజీవ యాగముగా మీ శరీరమును దేవునికి సమర్పించాలి. నోటితో నోట్లోనికి కడుపులోనికి వెళ్ళినవన్నీ అందులో నుండి బయటకు వచ్చే భావాలు కూడా ప్రతి ఒక్కటి. వాస్తవానికి ఆహారం మనల్ని పాడు చేయదు, కానీ తాగడం అంటే ఆరోగ్యాన్ని ఏం చేస్తుంది, దెబ్బతీస్తుంది. మెదడు మీద దాని ప్రభావము తీవ్రంగా ఉంటుంది. అది సిగరెట్ కావచ్చు, సారా కావచ్చు, ఇంకేమేమో ఉన్నాయి, అవి వాటి పేర్లు తెలియదు. లోకంలో ఉండేదేంటి సంస్కృతి, ప్రేమించేవాడిని ప్రేమించాలి, పలకరించేవాడిని పలకరించాలి. నా కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారు అంటే వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి. మరి లోక సంస్కృతి అది. పరలోక సంస్కృతి ఏంటి? రేపు పరలోకంలో నేను ఉండాలి అంటే ఏం నేర్చుకోవాలి? ఇక్కడ తండ్రి మీరేం చేస్తున్నారో మీరు ఎదురుగా వీరిని క్షమించండి. పరలోకమంతా మీ తండ్రికి కుమారుడై ఉంటున్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించండి. 45వ వచనం 46వ వచనంలో ఆ మాట. మిమ్మల్ని హింసించే వారి కొరకు అన్ని తిట్లు తిట్టాడు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని కృపను పొందావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అన్నాడు కదా. నువ్వు వాళ్ళు నన్ను తిట్టవచ్చు, నన్ను వ్యతిరేకించవచ్చు, నా పద్ధతులు వాళ్ళని నచ్చకపోవచ్చు, కానీ తండ్రి నా లోపాలు నేను తెలుసుకుని దిద్దుకునేటట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ లోపాలు తెలుసుకుని దిద్దుకునేటట్టుగా సహాయం చేయమన్నా. మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు? జీవ నియమము అంటే అది లోకంలో ఉండే సంస్కృతి, అది నియమం. అని జీవ నియమము ద్వారా యేసు ప్రభు తన రాజ్య పౌరులను ఏలుతూ ఉన్నాడు. జీవ నియమము ఏం ఏం చెబుతుంది అంటే మొదటి తెస్సలోనికలో 5వ అధ్యాయం 15వ వచనంలో కీడుకు ప్రతి కీడు ఎవరికి ఎందుకు చేయకూడదు? మరి వాళ్ళు కీడు చేశారుగా, మరి దెబ్బ కాదా? ఎవరైనా తిట్టుకుంటే మొహం మార్చుకుంటే, ఎవరైనా నిన్ను చూసి మొహం మార్చుకుంటే ఏం చేయాలమ్మా? కళ్యాణ్, ఎవరైనా నిన్ను చూసి మొహం మార్చుకుంటే మీ వదిలే మొహం మార్చుకున్నాడు అనుకో, నువ్వేం చేయాలి? నువ్వైతే తక్కువ మొహం మార్చుకుంటావు. నేనైతేనా చూసుకో 2 రోజుల వరకు మళ్ళీ నా మొహం తేట ఉండదు అంటావా? లోక సంస్కృతి. కాబట్టి మోసగాడు ఒకడు ఉన్నాడు, వాడు మోసం చేస్తూ ఉంటాడు. మీ ప్రేమ ఎలాంటిదై ఉండాలి? నన్ను చూడగానే మొహం మార్చుకుంటే వెళ్ళి అడగాలి. ధైర్యం చాలను. ఎస్, నా పరిశుద్ధాత్మ ఉన్నాడు, నేను అడుగుతాను. అలాగే కొలసీలకు రాసిన పత్రికలు 3వ అధ్యాయము 13వ వచనంలో కొలసి పట్టణంలోని క్రీస్తు సంఘానికి పౌలు ఈ ఉత్తరాలు రాస్తూ, ఎవడైనా తనకు హాని చేశానని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు ఏం చేయాలి? సహించాలి. సహనము అనేది ఎప్పుడు అవసరమవుతుంది? ఎప్పుడు అవసరమవుతుంది? ఎవరైనా నొప్పిస్తే హాని చేసినప్పుడే సహనం అవసరం. కానీ బాబారెడ్డి బాబురావు గారు అంటే బాగున్నానండి అన్నప్పుడు సహనం కావాలి కదండి, కావాలా? మరి ఎప్పుడు ఒకరినొకడు క్షమించుడి. ఎప్పుడు క్షమించాలి? ప్రతి భవనమా అంటే క్షమిస్తాడంట. అప్పుడు నేను ప్రేమగా గౌరవంగా పలకరించినప్పుడు అతను నన్ను క్షమించవలసిన అవసరం అవుతుంది. అసలు ఆ అవసరమే లేదు కదా. ఎప్పుడైనా నేను హాని చేసి, కీడు చేసి, నష్టపరిచి, ఇబ్బందిని కలుగు చేసి, అవమానించిన వాడనై ఉంటే అప్పుడు ఏం చేయాలి? క్షమించాలి. లోక సంస్కృతి వేరు, లోకంలోని నియమం వేరు, జీవ నియమము వేరు. అందుకే ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడు. ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును చేసినమ్మా ఈ తప్పులు మాత్రం క్షమించవద్దు అని ఎప్పుడైనా ప్రార్థన చెప్పామా? తప్పులు చేసినప్పుడు నన్ను క్షమించు, నేను తెలియక తొందరపడి కాదు, తెలిసే చేశాను, తొందరపడి చేశాను, ఆవేశంతో చేశాను, నేను చేసింది తప్పే, నాయన క్షమించు అని యేసు ద్వారా విజ్ఞాపనం చేస్తాం. కానీ యేసు ఒక నియమాన్ని వెల్లడి చేశాడు. అదేమిటంటే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల అంటే షరతు,
మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను ఏం చేస్తాడు? మరి నేను క్షమించకపోతే మనలో ఎంతమంది దేవుడి చేత తెప్పించబడుతున్నామో అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కొళ్ళి ఏడుస్తావు, కళ్ళు ఎర్రబడిపోతాయి. ఎందుకు? ఇన్ని పాపాలు దేవుడు నన్ను క్షమించకుండా ఇంతకాలం నన్ను శత్రువుగానే దేవుడు చూస్తున్నాడు అని. ఎందుకు అంటే ఇతరుల లోపాలని తప్పుల్ని హాని చేసిన కీడు చేసిన వాటిని నేను మర్చిపోలేదు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఒకరిని క్షమిస్తే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమిస్తేనే నీతిమంతులుగా తీర్చబడతాము, దేవునితో సమాధానం కలిగి ఉంటాము, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుకుంటుంది. ఈ పనులు ఎవరు చేస్తున్నారు? దేవుడు చేయించున్నాడు. ఎలాగా? ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి. కానీ యోహాను రాసిన సువార్తలో 3:16 అందరికీ కంఠస్థమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను ఎందుకు లోకంలో ఎలాగ ప్రేమించాడు? రోమ 3:8 ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి పాపుల కొరకు తన కుమారుని బలిగా అర్పించాడు. నేను నమ్మగలిగితే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు. నేను క్రీస్తు సంఘ సభ్యుడినైతే నమ్ముతాను. నేను క్రీస్తు సంఘ సభ్యుడినైతే నమ్ముతాను. క్రీస్తు సంఘ సభ్యుడు అన్న విషయంలో నాకు అనుమానం ఉంటే నేను నమ్మను. ఎవరికి సాధ్యమవుతుంది? మొన్న అలా చేశాడు, అప్పుడు అలా చేశాడు, ఇప్పుడు ఆ సంగతి నాకు తెలియదా, వీళ్ళ సంగతి నాకు తెలియదా అంటారు. ఎప్పుడు? నా పరిశుద్ధాత్మ లేనప్పుడు. నేను క్రీస్తు సంఘ సభ్యుడిని, దేవుని కుమారుడని అనుకోనని నాకు. అనుకోకపోతే సాకులు ఎత్తుకుంటా, ఇంకొక మీద నిరాకరణ చేస్తా, ఏదైనా చేసిస్తాం. రోగులకు రాయబడిన పత్రికలో చెప్పబడిన మాట ఏంటి అంటే 5:6 మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఎలాంటి వారి కొరకు? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఏ కొరకు చనిపోయాడంటే దేవుని కుమారుడు ప్రతి ఒక్కరు ఈ త్యాగమైనా చేయగలిగేటట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంచాడు. సోదరుల కొరకు ఈ త్యాగమైనా చేస్తాము. అలాగే 8వ వచనంలో దేవుడు మన ఏడ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపమై ఉండగానే క్రీస్తు, మనము పాపమై ఉంటే క్రీస్తు మన కొరకు విరోధులు అంటాడు. 10వ వచనంలో శత్రువులు అంటాడు. ఒకటేమో బలహీనులు, భక్తిహీనులు, పాపులు, శత్రువులు. దేవుడు ఆ పని చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఆ పని చేస్తూ ఉన్నాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి, రోమపత్రిక 4:25 చెప్పినట్టుగా ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డకై లేపబడెను. అంటే యేసు ప్రభు పాపుల కొరకు చనిపోయాడు అని లోకరక్షకుడు అని లోకమంతా ఈ నెలలో 25వ తేదీన సంబరం చేసుకుంటాను. మరి నేను ఆయన శత్రువుల కొరకు చనిపోయాడు, పాపుల కొరకు చనిపోయాడు, ద్వేషించే వారి కొరకు చనిపోయాడు. మరి నేను దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ నాలో ఉంటే నేనేం చేస్తున్నాను? నేను క్రీస్తు సంఘ సభ్యుడిని అయితే నా శిరస్సు యేసు ప్రభు ఆజ్ఞ ఇస్తుంటే అవయవుగా నేను ఆయన ఆజ్ఞలకు తలవంచుతున్నానా, విధేయత చూపుతున్నానా? బాగా ఆలోచించాలి. క్రీస్తు నోటిలో, ఆయన నోట ఏ కపటము లేదు. కపటం లేకుండా వ్యవహరించిన వ్యక్తులు దేవుడు, యేసుక్రీస్తు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:22 ఆయన నోట ఏ కపటము లేదు. నేను దేవుని బిడ్డను అని నమ్మితే, పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని క్రీస్తు సంఘ సభ్యుడిని అనుకుంటే, క్రీస్తు శరీరంలో నేను కూడా ఒక అవయము అంటే ఎవరితో నేను కపటంగా మాట్లాడను. ఎందుకంటే క్రీస్తు ప్రభు కూడా కపటంగా మాట్లాడలేదు. ఆ బాధారకుడు రాదు, వాడు పరిమాణంలో వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. ఎవడవాడు? ఆ ప్రేమలో స్వచ్ఛత, నిర్మలత్వం, పవిత్రత, నిష్కపటం ఉంటుందా? కపటి బోధ కూడా నీకు శుభము అని అంటే మనమైతే వందనాలు అంటాం. బోధ కూడా అని అన్నాడు, నీకు శుభము కలుగును కాక అన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు వెనుక ఏముంది అంటే కపటం ఉంది తప్ప నిష్కపటం మాత్రము. మరి నేను ఎవరితోనైనా ఇలాగా వ్యవహరిస్తున్నానా? ఒకటి వ్యవహరించకపోతే ఈ క్షణం నుండి మొదలు పెడతాను.
దేవుడు నాలో ఆ శక్తిని ఉంచాడు. నతనీయులు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యోహాను రాసిన సువార్తలో 3:37 యేసు స్వయంగా అతని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏమని? ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమో యేసుడు సమర్థుడు. నన్ను గురించి ఆ మాట యేసుడు అంటాడా? నా హృదయంలో మనసులో కపటము లేకుండా నేను ఉండడానికి కృషి చేస్తున్నానా? అసలు నన్ను నేను దేవుడు కుమారుడని భావిస్తున్నానా? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడని, నేను క్రీస్తు సంఘ సభ్యుని అని, క్రీస్తు శరీరంలో ఒకరితో ఇంకొకరు అవయవాలం కాబట్టి కపటంగా ఎలా మాట్లాడతాం, ఎలా వ్యవహరిస్తాము అని అనుకుంటాడా? ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అన్నాడు. అంటే హృదయము మనసులో కపటము లేకుండా జాగ్రత్త పడాలి. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని కీర్తనల గ్రంథంలో 32 కీర్తన 2 చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు అంటే హృదయ శుద్ధి నిష్కపటము అనేది ఒకదానికి బదులు ఇంకొకటి పర్యాయ పదంగా బాగుపడుతుంది. అందుకే పావురం వలె ఎలా ఉండాలి? అక్కడికి విత్తనాలు వేసాం, గింజలు వేసాం, పావురాలు చూసారు, వచ్చి తినేసారు. 2వ రోజు లోపల వేసాం, వచ్చి తినేస్తాయి. మెట్లు దగ్గర వేసాం, 3వ రోజు వచ్చి తినేస్తాయి. తలుపు దగ్గర వేసాము, గుమ్మం దగ్గర వచ్చి తినేస్తాయి. లోపల వేసాం, వచ్చేస్తాయి. తలుపు వేసి బంధించేస్తారు, పట్టుకుంటారు. రాబోయే ప్రమాణం గురించి ఏది ఆలోచించదు? పావురం ఆలోచించదు. ఎవరి గురించి ముందుగా ఏర్పాటు చేసుకున్న అభిప్రాయం ఉండదు. మనకు దాన్ని ఏమంటారంటే సాంకేతిక పదం పారాడిమ్ అంటారు. మనకేమో ఒక్కొక్క వ్యక్తిని గురించి ఒక్కొక్క నిశ్చిత అభిప్రాయం ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిని గురించి దాన్ని మార్చుకోవాలి అంటారు. ఆ నిశ్చిత అభిప్రాయం ఉంటే నిష్కపటిగా నువ్వు మనుగడకు కొనసాగించలేవు. దేవుడు నిన్ను నిష్కపటి అన్నాడు. ఆ పారాడిమ్ను మార్చుకోవాలి. అది నా చేతిలో అవుతుంది. కపటపు మాటలు పలకకుండా నీ నాలుకలో కాచుకొనుము. కపటపు మాటలు కీర్తనలో 37వ కీర్తన 13 అలాగే 119 కీర్తన 112 కపటపు మాటలు పలుకకుండా నీ పెదవులను ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. అందుకే దానిని అంటాడు ఏమని? 119 కీర్తనలో 112 నీ కట్టడలను గైకొంటకు నా హృదయమును నేను ఏం చేశాను? లోబర్చుకున్నాను. నా కంట్రోల్లో ఉంది. ఏది? హృదయం. ఇది ఇప్పుడు తీసుకున్న నిర్ణయము ఎప్పటి వరకు ఉంటుంది? తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము. ఈవేళ చేస్తాను అని నేను మారేయడం కాదు, మరేంటి జీవితాంతం. అలా చేయగలిగిన శక్తిని సామర్థ్యాన్ని దేవుడు మనలో ఉంచాడు. అందుకే అంటున్నాడు సహోదర ప్రేమ నిష్కపటమైనది ఉండేవాళ్ళని. చెడ్డ దాన్ని అసహించుకో. అంటే అసహించుకోవడం అంటే ఏంటి? నువ్వు తిరిగి ఆ చెడ్డ పని నా గురించి ఏవేవో అనుకుంటున్నారట వాళ్ళు అని వాళ్ళ గురించి నేను చెప్పుకుంటూ పోతూ ఉంటాను. దానిని కపటము అన్నారు. వాళ్ళు చేసి నాకు వ్యతిరేకంగా మాట్లాడటానికి చెడ్డదైతే అదే పని నేను చెయ్యకుండా ఉంటే నేను దేవుడి కుమారుని పరిశుద్ధాత్మలో ఉన్నాడు, క్రీస్తు శరీరంలో అవేగా నేను పనిచేస్తూ ఉన్నాను. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకోండి. చెడ్డవారిని అసహించుకోమని అంటం లేదు. అలాగైతే ఏ భేదం లేదు, అందరూ అందులో ఏ భేదం లేదు. బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, శత్రువుల కొరకు యేసుడు తన ప్రాణాన్ని పెట్టాడు. మరి నేను దేవుని కుమారుడు అని అనుకోవడానికి రుజువేమిటి? రూపాంతరము చెందాలి. ఎంతకాలమైంది నేను క్రైస్తవుగా మారి, ఇంతవరకు ఏ మార్పు వచ్చిందని మా కుటుంబం వాళ్ళు చెప్తారు, నన్ను నెరిగిన వాళ్ళు చెప్తారు. నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా చెప్పాలి. ఏమని? మేము వ్యతిరేకిస్తాం కానీ అతడు మాత్రం అలాంటి వాడు కాదు. మరి వ్యతిరేకించకుండా ఇంకలా చెప్తాడు. వ్యతిరేకిస్తే ఇంకలా చెప్తాడంటే చెడు ఎప్పుడు మంచిని ద్వేషిస్తాడు. చెడులో ఉండే స్వభావం ఎంతసేపు ద్వేషించడమే దాని పని. దేవుడు మంచికి మరో పేరు ఎవరు? దేవుడు. ఆ మంచికి మరో పేరైన దేవుడు కుమారుడు దేవుడు. అందుకే రోగుల పత్రికలు 12 అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు పౌరుడు, మీ శరీరాన్ని ఏం చేయాలి?
సజీవ యాగంగా పరిశుద్ధంగా ఉండాలి. కొలొస్సీయులకు పౌలు రాసిన పత్రికలో 3:19 చెప్పినట్టుగా మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏం చెందాలి? మహిమ చెందాలి. నేను అబద్ధం చెప్తాను, నేను దూషిస్తాను, మాట మార్చేస్తాను, అసహించుకుంటాను, దొంగతనం చేస్తాను, ఇంకొకరిది దౌర్జన్యంగా తీసుకుంటాను, రౌడీజం చేస్తాను, తాగుతాను, సిగరెట్ తాగుతాను, బూతులు ఆడతాను, ప్రార్థన చేస్తాను. క్రీస్తు సంఘ సభ్యుడేనా? నా మాటలు చేతలు దేవునికి మహిమ తీసుకొచ్చేవేనా? నా హృదయం నిష్కపటమైనదా? నేను లోక సంస్కృతిని అనుసరిస్తూ ఉన్నానా? దేవుని రాజ్య సంస్కృతిని, పరలోక సంస్కృతిని అనుసరించడానికి, అభ్యాసం చేయడానికి కృషి చేస్తూ ఉన్నానా? కేవలం వింటూ పర్వాలేదు బాగా చెప్పారు అనుకున్న వ్యక్తులమైతే మనల్ని మనం బాగా మోసగించుకున్న వారం అవుతాము. వినువాక్య ప్రకారంగా ప్రవర్తించండి అంటాడు యాకోబు. నాకు ఏం అర్థమైంది? ప్రేమ నిష్ఠుడు క్రీస్తు సంఘ సభ్యులు వారి మధ్యన ఉండాలి. ఒకరి పట్ల ఇంకొకరు ప్రేమ చూపిస్తారు, కానీ ఆ ప్రేమలో ఏముంటుంది? నిష్కాపట్యము ఉంటుంది. ఏముండదు? కపటం ఉంటుంది. చెడ్డ దాన్ని అసహించుకుంటారు, కానీ ఆ చెడ్డ పని చేసిన వ్యక్తిని మాత్రము ఏ చేయరు? లోపల. కనుక నేను ఎలా ఉన్నాను? దేవుడు నాలో పరిశుద్ధాత్మ వచ్చాడు, నేను ఏం చేస్తున్నాను అన్న ప్రశ్న అందరం వేసుకుందాం, దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ శరీరాన్ని దేవుడికి పరిశుద్ధంలో అనుకూలంలో సజీవ యాగంగా సమర్పించడానికి ముందు మనసులో మార్పు రావాలి. నేను రూపాంతరం చెందాలి అనే నిర్ణయం తీసుకుని దాన్ని కట్టుబడి ఉండడానికి తుద వరకు వెళ్తే నిత్య నిర్ణయం అని దావీదు అన్నట్టుగా నాతో నేనే ఆ ఒప్పందం కుదుర్చుకుని దాన్ని ఖాయం చేయాలి. అగౌరవ తండ్రికి నా మాటలు చేత వల్ల మనం కలగాలి. అందరికీ వందనాలు.